అత్తయ్య, మీరు నా దగ్గర ఉండమంటే ఉండరు, లేస్తే చిన్న కోడల దగ్గర ఉంటా అంటారు. చిన్న కోడల దగ్గర ఉన్నదేంది, నా దగ్గర లేనిదేంది? అలా ఏం లేదమ్మా, మీ ఇద్దరు నాకు సమానమే. అట్లా ఏం లేదమ్మా, తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారుగా, చూసుకోవడానికి వెళ్తున్నాను అంతే. పేరుకే పెద్ద కొడుకిన, పెత్తనం మాత్రం నీ చిన్న కొడుకుదే. కౌలు డబ్బులు కూడా మొత్తం ఆయనకే ఇస్తున్నావుగా, మాకేమైనా ఇస్తున్నావా? పైగా పిల్లలు ఉన్నారు వెళ్తున్నా అని చెప్తున్నావు. నా పిల్లలు ఎన్నాడని చూసినావా నువ్వు? జానడు గుడ్డ ఎరగదు నా పిల్ల నీ చేతికి. జానడు గుడ్డేంటమ్మా, నాయనమ్మగా పెట్టాల్సిన టైంలో అన్నీ పెడతాను. పెట్టాల్సిన టైమా? ఆ లోపు మొత్తం నీ చిన్న కోడలికే దోచి పెడతావు, నా పిల్లలకి ఏం పెడతావు? నేనేమిస్తున్నానో నా పెద్ద కొడుకు తెలుసు, నా ఇద్దరు కొడుకులకి నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. నేను నేర్పిస్తే ఎందుకు నేర్చుకుంటారు? మీ చిన్న కోడలు నేర్పిస్తే నేర్చుకుంటారు మీరు. ఇన్ని మాట్లాడుతున్నావే, ప్రేమగా బుక్కడు అన్నం పెట్టావా నాకు? ఈ రోజు భూమి అమ్మాను కాబట్టి ఆ డబ్బులు చూసి ఇంత ప్రేమ నా మీద కురిపిస్తున్నావు నువ్వు. ప్రేమ కురిపించడానికి ఏం లేదు, ఎలాగో భాగాలు పంచాలి కదా. మా భాగం మాకు వచ్చేంత వరకు మీకు పెట్టడం మాకు తప్పుతుందా? అదే నేను అంటున్నా, అత్తామామల దగ్గర ఏదైనా ఉంటేనే కోడళ్ళు చూస్తారా, లేకపోతే చూడరా? అదే నా చిన్న కోడలైతే మా దగ్గర ఏం లేనప్పుడే మమ్మల్ని ప్రేమగా చూసుకుంది. అందుకే తనంటే నాకు ఇష్టం. అందుకే మీ మామయ్య అక్కడే ఉంటానంటాడు, ఇక్కడికి రానంటాడు. నా పెద్ద కొడుకు బాధ చూడలేక నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది, లేకపోతే నేను కూడా ఇక్కడ ఉండను. చూడమ్మా, ఇకనైనా మారు, మన రెండు కుటుంబాలు బాగుంటాయి. ఇంటికి పెద్దవాళ్ళు చాలా అవసరం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అట్లా కాదత్తయ్య, నా పిల్లలు ఎదుగుతున్నారు, మీరన్నీ అక్కడే ఇచ్చేస్తారేమో, నా పిల్లలకి ఏం దక్కదనే భయంతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను. మీరంటే ప్రేమ లేక కాదు, మిమ్మల్ని చూడలేక కాదు. నేను మా ఆయన్ని ఇబ్బంది పెట్టే పని, బాధ పెట్టే పని ఏది చేయను అత్తయ్య. ఇక నుండి మన రెండు కుటుంబాలు కలిసి ఉండడానికే నేను ప్రయత్నం చేస్తాను.